ప్రభునందు ప్రియులారా, మనకు ముందు తరాల్లో భక్తులు ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రానికి కొంతమంది భక్తుల్ని దేవుడు ఏర్పరచుకుంటాడు. వారు ఉన్నారులే అని భరోసా ఉంచుతాడు దేవుడు. సంఘము అనే దీపవృక్షంలో ప్రదీపాలు వెలిగించడానికి, దీపంలో నూనె పోయటానికి ప్రతి తరంలోనూ కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటాడు. నూనె పోసి ఆత్మీయత అనే వెలుగులు వెలిగించడానికి ముందు తరంలో నేను ఎరిగిన కొంతమంది భక్తులు నా కళ్ళ ముందు వాళ్ళు దాటిపోతున్నప్పుడు చాలా ఏడ్చుకున్నాను. ఇందుకు దేవుడే సాక్షి. పెద్ద తలకాయలు ఆత్మీయత నేర్పారు, దీపంలో నూనె పోశారు, దాటి వెళ్ళిపోయారు. ఇంకా కొద్ది గొప్ప ఉంటే వాళ్ళు వృద్ధులైపోతున్నారు. దేవా, నీ సంఘాన్ని వెలిగించేవారెవరు? నీ సంఘానికి నూనె పోసేవారెవరు? ఎవరి ద్వారా నీ సంఘాన్ని నువ్వు అన్నప్పుడు దేవుడు చెప్పింది, ఈ తరములో నశించిపోతున్న ఆత్మల రక్షణ ఈ తరం బాధ్యతే. ఈ తరములో సంఘానికి నూనె పోయాల్సిన వాళ్ళు ఈ తరపు వారే. అంటే మీకు ముందు తరంలో వాళ్ళు దాటిపోయారు. వాళ్ళ అడుగు జాడల్ని చూస్తూ ఆ ఆత్మీయతను కాపాడుతూ, ఇదిగో ఇప్పటి తరానికి సమాధానం మీరే చెప్పాలి. నా కుమారుడా, నీకు నేను అప్పగించిన ఆత్మలన్నిటిని వెలిగించడానికి నీ బాధ్యత. సిద్ధపడు. భూమి మీద ఆత్మీయత కాపాడటానికి నీ వంతు నువ్వు నడుం కట్టు. నాకు దేవుడిచ్చిన పిలుపు. అందుకే నాకు చేతనైనంత వరకు నేను ఆత్మీయంగా ఉంటూ అనేకులను ఆత్మీయతలో కట్టడానికి నా వంతు కృషి నేను చేస్తున్నా. అనేక మందిని భక్తిపరులుగా తయారు చేసి దేవునికి అనుసంధానం చేయటానికి, ద్రాక్షవల్లి అయిన తీగలుగా మీరు నేను మనందరం ఉండి ఫలించాలి. ద్రాక్షకాయలు తీగలకు కాస్తాయా, కాండానికి కాస్తాయా? కాండానికి గాయవు. కాండం తీగ లింక్ అయి ఉంటుంది, తీగకు కాస్తాయి కాయలు. అంటే కాపు మనకే రావాలి. అందుకే నా చేతనైనంత మట్టుకు ఆత్మీయత నేర్పుతున్నాను. ఆత్మీయంగా నడుచుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. శరీర సంబంధమైన శ్రమలకు భయపడకండి అని మిమ్మల్ని ఆదరిస్తున్నాను. మీరు విశ్వాసులైతే దేవుడు చేసే కార్యాలన్నీ మీకు తెలుస్తాయి. విశ్రాంతిలో మీరు ఉండొచ్చు. మీకు ఇబ్బందులుగా ఉన్నవన్నీ తీయని జ్ఞాపకాలుగా భవిష్యత్తులో మారిపోతాయి. మీ అప్పులు, రోగాలు, ఇబ్బందులు, కలతలు, కన్నీళ్ళు ఇవన్నీ తీయని జ్ఞాపకాలుగా, మంచి సాక్ష్యాలుగా మారిపోతాయి. వాటిని గురించి అస్సలు కలత చెందొద్దు అని పదే పదే మిమ్మల్ని ధైర్యపరుస్తూ, దేవునికి సరైన భక్తి చేసి దీపాల్లో వెలిగించబడాలని నా పరిచర్యను విస్తరింపజేస్తూ ఉన్నాను. కనుక ఈ మాటల్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. ఇంటికెళ్ళి కూడా ఆలోచించండి. నిజంగా నేను ఒక దీపంలాగా 10 మందికి ఉండాలి కదా, 10 మందిని వెలిగించాలి కదా అనుకోండి. 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి చెబుతున్నాను. ఆ చివరున్న వాళ్ళ ముఖాలు నాకు కనపడవు, నేను కనపడతాను మీకు. కానీ ఎక్కడున్నా నేను చెప్పిన ఈ హెచ్చరిక మాటలు మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. కృప మనందరికీ తోడై ఉండునుగాక. మీరు తెచ్చిన నూనె కూడా నా తండ్రి శక్తితో నింపి రోగుల మీద మీరే అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగించుగాక. మీలో బలహీనలైన వారిని అందరినీ నా తండ్రి ముట్టి స్వస్థపరిచి, నీ మీదున్న అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, పెనుభారాలు కొట్టివేసి గొప్ప సమాధానం, ఆదరణ, ఆశీర్వాదం, నెమ్మది, భద్రత యేసు నామములో నా తండ్రి దయచేయునుగాక. ఆమేన్. జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా, లేవే జీవమునందగా, లేవే. జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా, లేవే జీవమునందగా, లేవే. జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా, లేవే
పాట. పాత బ్రతుకును పెరుకుము నీలో, పాత బ్రతుకును పెరుకుము నీలో, నూతన జన్మ నొందవే జీవా, నీతిలో నివసింపవే జీవా, నూతన జన్మ నొందవే జీవా, నీతిలో నివసింపవే జీవా, జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవము నొందగా లేవే. కామ క్రోధముల లోభమోహంబుల, కామ క్రోధముల లోభమోహంబుల కట్టుల నెల్ల త్రెంచుకో జీవా, కట్టబడకు మింకను జీవా, కట్టుల నెల్ల త్రెంచుకో జీవా, కట్టబడకు మింకను జీవా, జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవము నొందగా లేవే. భాగ్యభోగముల బంధుమిత్రుల, భాగ్యభోగముల బంధుమిత్రుల బంధము నెల్ల త్రెంచుకో జీవా, బంధింపబడబోకుము జీవా, బంధము నెల్ల త్రెంచుకో జీవా, బంధింపబడబోకుము జీవా, జీవమా నీవిక లేవవే యేసుని సేవను చేయగా లేవే, జీవము నొందగా లేవే. సత్యవేదపు సారము నెల్లను, సత్యవేదపు సారము నెల్లను నిత్యము రుచింపవే జీవా, నిరతము ప్రార్థింపవే జీవా, నిత్యము రుచింపవే జీవా, నిరతము ప్రార్థించవే జీవా,
జీవమా నీవిక లేవవేసుని సేవను చేయగా లేవే, జీవము నొందగా లేవే. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము గదే జీవా. వేరెవ్వరు లేరిల జీవా గదే జీవా. వేరెవ్వరు లేరిల జీవా. జీవమా నీవిక లేవవేసుని సేవను చేయగా లేవే, జీవము నొందగా లేవే. జీవమా నీవిక లేవవేసుని సేవను చేయగా లేవే, జీవము నొందగా లేవే, జీవము నొందగా లేవే, జీవము నొందగా లేవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.